నమస్తే, వెల్కమ్ టు సంధ్యా సిల్క్స్. ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇందాక వరకు నేను చాలా కలెక్షన్స్ చూపించాను. ఇప్పటివరకు చూసిన వీడియోస్లో మీరు కూడా అన్ని కలెక్షన్స్ ఆఫ్ శారీస్ని చూసేశారు. డిఫరెంట్ కలర్స్ని చూశారు, ప్యాటర్న్స్ని చూశారు. అందులో భాగంగానే మరొక ప్యాటర్న్తో మరొక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. ఒకసారి అది కూడా చూసేద్దాం. ఎక్కడో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు ఇందులో ఉన్న శారీస్ అన్నీ కూడా చూసే ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన శారీస్ని వచ్చి పర్చేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది శారీ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానని చెప్పాను కదా, ఒకసారి అది కూడా చూసేద్దాం. సో ఇప్పుడు నేను చూపించబోయే శారీ వచ్చేసి, ఈ శారీ నేమ్ వచ్చేసి టిష్యూ క్రష్ శారీస్ అన్నమాట. టిష్యూ క్రష్. సో ఈ శారీస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి క్రష్ అని ఎందుకన్నామో మీకు శారీ చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు ఇది ఒక ట్రెండింగ్ నడుస్తుంది, ఈ క్రష్ శారీస్ అన్ని, క్రషెడ్ శారీస్ ఇవన్నీ కూడా. అమ్మాయిలు చాలా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి శారీస్కి. అండ్ మనకి ఈ శారీ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో వచ్చిందండి శారీలో. అంటే మనకి కింద కుర్చీల దగ్గర వచ్చే బార్డర్ అంతా కూడా ఈ ఫ్లవర్ వర్క్తో, థ్రెడ్ వర్క్, ఫ్లవర్ వర్క్ విత్ లీవ్ వర్క్తో మనకి చాలా ఎలిగెంట్గా, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ కింద పార్ట్ అంతా కూడా మనకి కుర్చీల దగ్గర వచ్చేది. అండ్ పైన మనకి పైట దగ్గర వచ్చే పళ్ళు ఏదైతే ఉందో అది వచ్చి మనకి చిన్న బార్డర్తో పళ్ళు పెట్టుకోవడానికి చాలా నీట్గా ఇచ్చారనమాట. అండ్ మనకి మిడ్ పార్ట్ డిజైన్ వచ్చేసరికి ఈ గోల్డ్ కలర్లోనే మనకి పింక్ కలర్ అండ్ లీవ్స్ డిజైన్తో ఫ్లవర్ ప్రింట్స్ అనేవి కనబడుతున్నాయి డిజైన్. సో నెక్స్ట్ మనకి ఇంకా పళ్ళు వచ్చేసరికి ఈ ఫ్లోరల్ ప్రింట్తో ఈ పళ్ళు అంతా కూడా మనకి హైలైట్ చేశారన్నమాట ఈ శారీలో. సో నెక్స్ట్ మనకి ఇదే శారీలో బ్లౌజ్ పీస్ వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్ మనకి ఫ్లోరల్ ప్రింట్తోనే బ్లౌజ్ పీస్ అనేది కూడా హైలైట్ చేశారు. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఒక కలర్ కాంబినేషన్ అయితే చూస్తారు కదా, ఇందులోనే మనకి ఆల్మోస్ట్ ఇలా పేస్టల్ కలర్స్లోనే ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. సో ఇదొక కలర్, లైట్ పింక్ కలర్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ మనకి బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్తోనే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అనేది. నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఎవ్రీ శారీకి మనకి మిడ్ పార్ట్ డిజైన్ ఏదైతే ఉందో అది మారుతూ వస్తుంది. చూస్తున్నారు కదా, ఆ డిఫరెన్సియేషన్ అయితే శారీలో కనిపిస్తుంది అనమాట. ఇవి వచ్చేసి టిష్యూ క్రష్ శారీస్ అన్నమాట. సో ఈ శారీస్ మీదకి క్రష్ ఉండకుండా ఎంతమందికి ఉంటుంది చెప్పండి. ఇది హోల్సేల్ షాప్ కాబట్టి, రీటైల్ కాదు కాబట్టి మనం బల్క్లోనే తీసుకోవాలి. సో ఒక సెట్ ఆఫ్ శారీస్ అయితే ఇప్పుడు మనం చూసేసాం కదా. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి, విత్ కలంకారీ డిజైన్. మనకి డోలా సిల్క్లో మనకి కలంకారీ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ చేశారు. ఇక్కడ డిజైన్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. లైక్ మనకి చిన్న లేడీ డిజైన్లు, ఎలిఫెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో హైలైట్ చేశారు. ఈ ప్యాటర్న్లో మిడ్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఆప్షన్స్. డోలా సిల్క్ శారీస్ ఇవన్నీ పట్టుకుంటే కూడా చాలా మెత్తగా ఉంది, మనం కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనకి పళ్ళు వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్తోనే, ఈ లేడీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేడీ డిజైన్స్ ఎలిఫెంట్ డిజైన్తోనే ఎంత బాగా హైలైట్ చేశారో చూడండి కలంకారీ వర్క్ని. ఈ కలంకారీ డిజైన్స్ని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ. ఎందుకంటే కలంకారీ అనేది చాలా రేర్గా వస్తూ మనకి దొరుకుతుంటుంది మనకు నచ్చిన డిజైన్స్లో. అలాంటిది ఏనుగులు ఇలాంటివి చాలామంది ఎక్కువ ఇష్టపడే డిజైన్స్ అని చెప్పొచ్చు. అలాంటి డిజైన్లో మనకి శారీ ఆల్రెడీ దొరికేసింది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్, ఈ శారీస్. మనకి బార్డర్ వచ్చేసరికి కూడా చాలా సింపుల్గా ఇచ్చారన్నమాట. చిన్ని బార్డర్తో మనం క్యారీ చేయడానికి కూడా చాలా సింపుల్గా, నీట్గా, ఎలిగెంట్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం ఈ శారీని డ్రైప్ చేసుకుంటే. అండ్ ఈ శారీ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి డార్క్ వైలెట్ కలర్తో మనకైతే హైలైట్ చేస్తారనమాట. ఈ జరీ బుటీస్తో మనకి బ్లౌజ్ పీస్ అనేది హైలైట్ చేస్తారు. కొంచెం మనకి లైట్ లావెండర్ కలర్ ఎలా అయితే ఉందో శారీ అంతా కూడా, బ్లౌజ్ పీస్ వచ్చేసరికి కొంచెం డార్క్ లావెండర్ కలర్ని అయితే మనకి ఇచ్చేసారనమాట, విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ దిస్ శారీ. బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇదే శారీలో మనం డిఫరెంట్ ప్యాటర్న్స్, కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ డిజైన్ ఒకటే ఉంది. లైక్ మనకి ఆ లేడీ డిజైన్లో ఎలిఫెంట్ డిజైన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తొందరగా ఇలాంటి పింక్, ఈ ఆరెంజ్ ఇలాంటి కలర్స్ మనకి దొరకడం చాలా రేర్. ఇవన్నీ పేస్టల్ కలర్స్. ఈ శారీలో మనం మోస్ట్ ఆఫ్ ద శారీ కలెక్షన్స్ అన్నీ కూడా పేస్టల్లోనే చూడబోతున్నాం అన్నమాట. ఎక్కడికన్నా సింపుల్గా, నీట్గా వెళ్ళిపోవాలి, ఎక్కువ హెవీగా రెడీ అవ్వలేని వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు అన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా. అండ్ ఈ కలంకారీ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్. మంచి సమ్మర్ టైంలో ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. పేరుకే డోలా సిల్క్ అన్న పేరు ఉంది కానీ అస్సలు సిల్క్ అంటే ఎవ్వరు నమ్మరు. ఈ శారీని పట్టుకొని చూసిన వాళ్ళు, కట్టుకొని చూసిన వాళ్ళు కూడా. అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత బాగుంది.
నేను పట్టుకుంటేనే ఆ శారీని అంత మంచిగా ఫీల్ అవుతున్నాను. సో 2 కలెక్షన్స్ అయితే నేను చూపించేసాను కదా, మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేయబోతున్నాను. సో లెట్స్ వెయిట్. ఇందాక కలెక్షన్ చూసాం కదా, మన డోలా సిల్క్ చూసాం. సో అదే డోలా మనకి క్లాత్స్లో ఇది డోలా ప్యూర్ శారీస్ అన్నమాట, ప్యూర్ డోలా శారీస్. సో ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే చూసే కొద్దీ అన్ని శారీస్ కూడా అబ్బా ఈ శారీ బాగుంది కదా, అబ్బా ఈ శారీ బాగుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది వాటి చూసే కొద్దీ. చూసి నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థమవుతుంది. సో అలా అనిపించినప్పుడు ఏం చేయాలంటే స్టోర్ విజిట్ చేయాలి. మనకి 2 స్టోర్స్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్లోనే ఉందన్నమాట మనకి స్టోర్. ఇక్కడికి వస్తే మీరు ఈ కలెక్షన్స్ అన్ని కూడా చూడొచ్చు. అండ్ ఈ శారీ గురించి చెప్పాను కదా, డోలా శారీ అని చెప్పి, మధ్యలో మన మిడ్ పార్ట్ డిజైన్ అంతా చూసుకుంటే మనకి జిరాఫ్ డిజైన్తో హైలైట్ చేశారు. అసలు చాలా యూనిక్గా ఉంది డిజైన్ అనేది. అంటే ఎక్కడ చూసినా మనకి ఈ ఎలిఫెంట్స్, ఈ మ్యాంగో డిజైన్స్, ఆర్ఎల్స్ మనకి ప్యారెట్ డిజైన్స్, ఇవన్నీ కామన్గా కనిపించే డిజైన్స్ అని చెప్పొచ్చు. బట్ ఇలా జిరాఫ్ ఇవన్నీ విత్ ప్లాంట్స్ ఇవన్నీ అంటే అసలు చాలా రేర్గా ఉండే డిజైన్స్ శారీలో. ఇవన్నీ కూడా జీబ్రా ఉంది, జిరాఫ్ ఉంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు, మీకు జిరాఫే కనిపించి ఉండొచ్చు, బట్ జీబ్రా ఈజ్ ఆల్సో దేర్ ఇన్ దిస్ శారీ. అండ్ మనకి ఇక్కడే గార్డెన్ టైప్ డిజైన్ ఏదైతే ఉందో అది మిడ్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేశారు. అండ్ మనకి ఇందులో బార్డర్ చూసుకుంటే కింద బార్డర్ వచ్చేసరికి మనకి పెద్ద బార్డర్తో హైలైట్ చేశారండి, విచ్ ఇస్ ఇక్కడ మనకి ఎలిఫెంట్ డిజైన్ కూడా కనిపిస్తుంది ఈ బార్డర్లోనే. మిడ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బార్డర్లో అదంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. అండ్ సైడ్ పార్ట్ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్తో హైలైట్ చేశారు. అండ్ మనకి పైన పళ్ళు డిజైన్ వచ్చేసరికి చిన్న చిన్న పీకాక్స్తో చిన్నగా బార్డర్ అనేది హైలైట్ చేశారన్నమాట. శారీ క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంది, మీద వేసుకుంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి పళ్ళు వచ్చేసరికి జస్ట్ లైట్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్తో హైలైట్ చేశారు, షార్ట్ పళ్ళు. ఎందుకంటే మనకి మిడ్ పార్ట్ అంతా కూడా హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి పళ్ళు అనేది షార్ట్ పళ్ళు మనకి హైలైట్ చేశారు ఈ శారీలో. అండ్ మనకి మెయిన్ బ్లౌజ్ పీస్ ఇంపార్టెంట్ కదండి. ఇందులో బ్లౌజ్ పీస్ మనకి ఈ విధంగా ఈ డిజైన్తో ఇచ్చేసారు, బ్లాక్ కలర్ పీస్ని. ఎందుకంటే అది ఆల్రెడీ మిడ్ పార్ట్ అంతా హెవీగా ఉంది మనకి శారీలో, అలాగే బ్లౌజ్ పీస్ కూడా అంతే హెవీగా ఇస్తే అస్సలు బాగోదు లుక్. కాబట్టి బ్లౌజ్ పీస్ని చాలా సింపుల్గా డిజైన్ చేస్తారు. అండ్ ఇందులో మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం. ప్రతి దానికి కూడా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అందరూ అన్నీ ఒకేలా ఇష్టపడరు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండేలాగా ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి, యానిమల్ డిజైన్స్ ఉన్నాయి. ఇలా మనకి మల్టిపుల్ డిజైన్స్లో మాత్రం శారీస్ కనబడుతున్నాయి అన్నమాట. మనకి ఈ బార్డర్ ఏదైతే ఉందో అది మాత్రం కామన్ బిగ్ బార్డరే వస్తుంది. అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఈ శారీస్లో చాలా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. ఇక్కడ చూస్తే మనకి స్వామ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు చూసారా ఈ శారీలో. లోటస్ ఫ్లవర్స్ విత్ స్వామ్ విత్ వాటర్ అనేది ఇక్కడ మనం ఈ థీమ్ అనేది ఏదైతే ఉందో అది చాలా బాగుంది శారీలో. కట్టుకుంటే కూడా అసలు థీమ్ మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట అందరికల్లో, అలా ఉన్నది. సో చూసారు కదా, ఇప్పటి వరకు నేను చూపించిన అన్ని కలెక్షన్స్ మీకు కూడా నచ్చేసాయని నాకు తెలుసు. నచ్చిన వాళ్ళు ఏం చేయాలి, కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ కనుక చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు మీకు ఫర్దర్గా షేర్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్ రన్ చేసుకున్న వాళ్ళకి కూడా తక్కువలో మాకు ఎక్కడ దొరుకుతాయి, తక్కువలో మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి, అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకి స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ అయితే చేయండి. అండ్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే మనకి స్టోర్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మీకు కూడా ఇక్కడ ఉన్న అన్ని కలెక్షన్స్ చూసే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇక్కడ ఉన్న అన్ని కలెక్షన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది విత్ తక్కువ రేట్కి. అండ్ ఇది వచ్చేసి మనకి రీటైల్ షాప్ అయితే అస్సలు కాదు, హోల్సేల్ షాప్. ఏది కొనుక్కున్నా కూడా 1 పీస్ అయితే అస్సలు ఇవ్వరు. ఏది కొనుక్కున్నా కూడా బల్క్లోనే కొనుక్కోవాలి. 1 పీస్ కొనుక్కున్నా 2 పీస్ 3 పీస్ 4 పీస్ ఎన్ని కొనుక్కున్నా బల్క్లో ఎన్ని పీస్ అయితే వస్తుందో ఆ సెట్కి అన్ని పీసెస్ ఖచ్చితంగా తీసేసుకోవాలన్నమాట. సో ఎందుకు ఎక్కువ అవుతుందని కూడా అసలు భయపడక్కర్లేదు. చాలా తక్కువ కాస్ట్కి మన బడ్జెట్లోనే రీజనబుల్గా అయితే మనకి ఇస్తారు.